విని మతాల్లోకి వెళ్ళిపోయి ఉన్న ఆనందాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. నేను ఎవరిని విమర్శించట్లేదండి, మన హిందువులకే చెప్తున్నాను, మన వాళ్ళకే చెప్తున్నాను. అర్థమైందండి? బొట్టు పెట్టుకోవడం వల్ల హుషారుగా ఉంటారు. ఏంటి హుషారు? ఎలా ఉంటారండి? అమెరికా వారు దీని మీద పరిశోధన చేశారు. అసలు బొట్టుకి ఏమిటి, ఎందుకు ఇలా తిరునామాలు విభూతులు అడ్డగా నిలువుగా ఇంత పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటారు, దీనివల్ల ఏమిటి ఉపయోగం అని చెప్పి పరిశోధన చేశారు. అందులో తేలిన విషయాన్ని గమనించి ఆశ్చర్యం పొంది వారు కూడా హరే రామ హరే కృష్ణ అంటూ తిరునామాలు పెట్టుకుని అమెరికా ఇజ్రాయెల్ అటువంటి దేశాల్లో కూడా హరే కృష్ణ హరే రామ అంటారు కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తూ. మొన్న ఈ సెల్లో చూశారండి, చిన్నపిల్లల పేర్లు ఏం పెడుతున్నారో తెలుసా? హనుమ అంటారు. హనుమ. విదేశాల్లో మన దేవుడి పేర్లు పెట్టుకుంటున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో మన దేవుళ్ళు, మన తాతలు ముత్తాతలు, మన తల్లిదండ్రుల పేర్లు మానేసి ఏవో కుక్కల పేర్లు అప్పీలని పిప్పీలని ఇటువంటివన్నీ పెట్టుకుంటున్నాం. ఒకసారి ఆలోచించండి. మన తల్లిదండ్రులు అందరి పేర్లు భగవంతుడి పేర్లే, మన పేర్లు కూడా భగవంతుడి పేర్లు. అంటే అందరిలోనే భగవంతుని చూడమని సనాతన ధర్మం చెప్తున్నారు. అలా అమెరికా వారి పరిశోధన చేసి తిరునామాలు పెట్టుకుంటున్నారు. ఏమిటి ఆ పరిశోధనలో తేలిందంటే, చూడండి, కలబంద మొక్క ఎంతమంది ఇంట్లో వేలాడదీస్తారు చెప్పండి? కాబట్టి వేలాడదీస్తారు కదా, నీరు లేకుండానే బతుకుతుంది. ఎలా బతుకుతుంది? సూర్యుల్లో ఉన్నటువంటి కాంతిని గ్రహించి కిరణజన్య సంయోగ క్రియ జరిగి పత్రహరితం ద్వారా అది ఎదుగుతుంది కలబంద మొక్క. అంటే సూర్యకాంతిలో శక్తి ఉంది. అటువంటి సూర్యకాంతిలో ఉన్నటువంటి శక్తిని ఈ బొట్టు గ్రహించి, ఇక్కడ మనకి ఏం చెప్పారంటే పెద్దలు, ఆజ్ఞాచక్రం ఉంటుంది, మనకుండే 6 చక్రాల్లో దాన్ని పూజ చేసినట్టు ఉంటుంది. అక్కడేమో యజ్ఞయాగాదికంతో ఎంత తంత్ర మంత్రాలతో చేసినటువంటి ఆ విగ్రహ ప్రతిష్ఠ చేస్తే అక్కడ కుంకుమ పసుపు విభూతి ఇవన్నీ కూడా చేస్తారు. అది తీసుకుని బొట్టు పెట్టుకుంటే మనకి ఆరోగ్యం కలుగుతుంది, ఈ ఆజ్ఞాచక్రానికి శక్తి వస్తుందని మన పెద్ద చెప్పారు. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే, ఈ సూర్యకాంతిలో ఉన్నటువంటి శక్తిని ఆకర్షించి ఈ 72,000 ఇంద్రియనాడులు ఉత్తేజపడేట్టు చేస్తుందండి బొట్టు. అర్థమైంది కదండి? బొట్టు పెట్టుకున్న వారు హుషారుగా ఉంటారు. కాబట్టి చిన్న చిన్న బొట్లు కాకుండా ఒక్కసారి మీరు వింటే అనుకోండి, అక్కడ టప్పలు కొడుతున్నారు, మీరు కూడా విన్నారా? ఒకసారి గట్టిగా కొడుతుంటారు అంటే వింటున్నట్టు మాకు అర్థం పడదు. కాబట్టి బొట్టు పెట్టుకోవాలి అందరూ కూడా. మన పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టి పంపించాలి. ఏమంటే భజనని చెప్పి ఏంటి మాటలు చెప్తున్నారండి అంటే, ఇది కూడా కావాలండి అందరికీ. తెలియక చాలా మంది ఇదవుతున్నారు. అలాగే ఆడవాళ్ళ చేతికి గాజులు, ఒకసారి గాజులు చేతిని చూపించినప్పుడు పర్వాలేదు, నిండుగానే వేసుకున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళ పండగ కదా అని. అంతేనా? మిగతా రోజుల్లో కూడా వేసుకోవాలి. లంబాడి వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తున్నారండి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గాజులు వేసుకుంటారు కదా. ఈ ప్రపంచం మొత్తం లంబాడి వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు, గాజులు వేసుకోవాలి. దీని మీద కూడా పరిశోధన చేసేది. ఏమిటండి అంటే, ఇక్కడ జీవనాడి ఉంటుంది. మట్టి గాజులు అటు ఇటు కదలడం వల్ల జీవనాడి ఉత్తేజపడి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఈ రక్త ప్రసరణ ఈ మణికట్టు నుంచి గర్భకోశానికి నెరవు సిస్టమ్ ఉంటుంది, నరాలు ఉంటాయి. గర్భకోశ రోగాలు ఏమీ రాకుండా కాపాడుతాయండి గాజులు ఆడవాళ్ళు. అందుకే సీమంతంలో గర్భిణీ స్త్రీకి గాజులు వేస్తారు. అర్థమైంది కదండి? అందుకని ఇతర గాజు, ప్లాస్టిక్ గాజు డింగు డింగులు తిరగకుండా నిండుగా మట్టి గాజులు వేసుకున్నారనుకో ఆరోగ్యం కలుగుతుంది. అర్థమైంది కదండి? అర్థమైందమ్మా? ఒకసారి అర్థమైందంటే గట్టి డబ్బులు కొట్టండి. ఇది నా కోసం కదా, మీరు విన్నారా లేదా అని. అలాగే మొహానికి పసుపు రాసుకోవాలి. చాలా మంది పసుపు మానేసి ఇప్పుడు 1 కేజీ కేజీలు ఏదైతే పోవడం లేవో రాసుకోవచ్చు, దానివల్ల ఉన్న అందం పోతుంది. పసుపు రాసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, మొటిమలు కాంతివంతంగా ఉంటుంది. మరి మగవాళ్ళకి ఎలాగండి? వంటలో వేయాలి. పసుపు లేని వంట విషయంలో సమానం. అలాగే ఆడవాళ్ళు కాళ్ళు కూడా రాసుకోవాలి. చాలా మంది బద్ధకంతో రాసుకోవడం, కాళ్ళకి రాసుకోవడం వల్ల ఎక్కువ నీటిలో పనిచేస్తూ ఉంటారు కదా, అంటలు తోముతూ ఉంటారు కదా, కాళ్ళు ఏళ్ళు వేలు పుచ్చకుండా యాంటీబయాటిక్ బ్యాక్టీరియాని రానివ్వకుండా కాపాడుతాయండి పసుపు. అందుకు పసుపు ఎక్కువగా, అది కూడా ఆడించిన పసుపు, కొమ్ములతో ఆడించిన పసుపు, కెమికల్ పసుపు కాదు. అలాగే గుమ్మానికి పసుపు రంగు వేసుకుంటాం, దానివల్ల ఉపయోగం లేదండి. వారానికి ఒకసారి అయినా పసుపు రాయాలి. వ్యాధికారక క్రిమి కీటకాలు, పావులు, చెరువులు, తేళ్లు ఏమి కూడా ఇంట్లోకి రావు. అర్థమైందండి?
ఇలా చెప్పుకుంటూ పోతే మామిడాకుల దగ్గర నుంచి స్వామి కొట్టే కొబ్బరికాయ దగ్గర నుంచి అరటిపండు దగ్గర నుంచి ప్రతి దాని వెనకాల ఉంటుంది. కాబట్టి ఇవాళ రేపు ఎల్లుండ 30 వరకు ఖాళీ లేదండి. ఏమన్నా 31 తర్వాత ఏదన్నా మీరు బదిలీ పెట్టుకుంటారంటే వస్తాను, మరిన్ని విషయాలు చెప్తాను. లేదా మరొక పండుగల సందర్భంలోనూ మీరు సంకీర్తనలు పెట్టుకుంటే చేస్తాం. అలాగే విగ్రహ ప్రతిష్ఠ అయినటువంటి మళ్ళీ సంవత్సరానికి ఏం చేయాలంటే మనం 24 గంటలు ఏకాగ్రం చేసుకోవాలండి. మా గ్రామానికి మంచిది. 24 గంటలు కళాకారులను పోషిస్తూ భగవన్నామని వింటూ ఉంటే మనకు శాంతి కలుగుతుంది. అలా చేసుకుంటే మనకు మంచిది. ఎన్నో డబ్బులు అనవసరం ఖర్చు పెట్టుకుంటాం. ఒక 20 మంది కళాకారులు తీసుకొచ్చి ఏకాగ్రం మొదలు పెట్టాలి, మనకంతా మంచిది జరుగుతుంది. ఇలా మన హిందూ సాంప్రదాయాల వెనకాల ఎంతో మూఢనమ్మకాలు ఏమీ లేవండి. కాబట్టి దయచేసి మాయ మాటలు వినకండి. అర్థమవుతుందండి. మన ధర్మాన్ని మించినటువంటి ధర్మం ఏదీ లేదు. ఒకవేళ మన తల్లి నల్లగా ఉందని చెప్పి మార్చేసుకున్నామంటే తల్లి కాకుండా పోతుందా? నల్లగా ఉన్నా ఎలా ఉన్నా మన తల్లి తల్లే కదా. బట్ మన హిందూ ధర్మాన్ని ఎప్పుడు కూడా విడనాడకండి. మనం ఆచరిస్తే ఎంత ఆచరిస్తే అంత ఆరోగ్యం కలుగుతుంది. మీ అందరికి ఇష్టమైనటువంటి ఈ పాట పాడుకుని ఈ కార్యక్రమంలో హుషారైనటువంటి భక్తి గీతాలతో పాడుకుందాం. రామసేతు శిల వేస్తాను, అందరూ కూడా దర్శనం చేసుకుంటారు. మీరు అందరూ కూడా ఈ పాటకి చేయి కలిపి బదిలీ చేయాలి. అప్పుడే రామసేతు శిల వేస్తాను అన్నట్టు. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముందులాడుతాను రా. మీ అందరికి వచ్చు కదండి పాట, మీరు కూడా పాడాలి. ఓకేనా?